విఆర్ఎస్ పెట్టుకొని కృష్ణానదీ తీరంలో ఆయన తన ప్రసంగాలు అవి రీల్స్ చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఏమైంది అసలు మొత్తం రాష్ట్రంలో అధికార యంత్రాంగానికి? వీటితో పాటు ఇంక ఇతరత్ర అంశాలన్నీ కూడా మనతో బిగ్ డిబేట్లో చర్చించడానికి ఉన్నారు. డివి శ్రీనివాస్ గారు, సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్. నమస్తే శ్రీనివాస్ గారు. ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు, టీడీపీ అధికార ప్రతినిధి. నమస్తే శ్రీనివాస్ చౌదరి గారు. శివపార్తి గారు, జనసేన అధికార ప్రతినిధి. అలాగే సుజాత గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. టు స్టార్ట్ విత్ డివి శ్రీనివాస్ గారు, అంటే ఇప్పుడు నేను చెప్పిన 2-3 పేర్లు కేవలం ఉదాహరణే. అలాంటి జాబితా ఒక 25 పైనే ఉందట. అంటే లోకేష్ గారు రెడ్ బుక్లో ఉందా, లేకపోతే చంద్రబాబు గారు ఎల్లో బుక్లో ఉందా అని కాదు లెక్క. వీళ్ళైతే విజిబుల్గా కనిపిస్తున్నారు. వాళ్ళు అప్పటి నుంచి అంటే ఏం చేసినా కూడా అసలు ఏమాత్రం మొహమాట పడకుండా మాంసం తిన్నాం కదా అని మెడలో ఎముకలు వేసుకుని తిరిగారు. అవునా కాదా? ముందుగా మీకు ప్యానల్ మిత్రులకు 99 న్యూస్ వీక్షకులకు అందరికీ గుడ్ మార్నింగ్. ఇది భ్రష్టత్వం, ఎందుకంటే ఉభయ భ్రష్టత్వం అన్నమాట. అటు పాలకుల్లో భ్రష్టత్వం, ఇటు అధికార యంత్రాంగంలో భ్రష్టత్వం. వాళ్ళు భ్రష్టులయ్యారు, సమాజాన్ని భ్రష్టత్వంలో ముంచారన్నమాట. మీరు అన్నారు స్వామి భక్తి చూపాల్సింది వెంకటేశ్వర స్వామి మీద, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ పదవి మాకు ఈయన ద్వారా వచ్చిందని చెప్పి ముఖ్యమంత్రి సేవల్లో పడి స్వామికే వీళ్ళు నామాలు పెట్టినటువంటి పరిస్థితి. గతంలో టీటీడీ మనం చూసినట్లయితే ఎంతమంది ఐఏఎస్లు దానికి పనిచేశారు, ఈఓలుగా. ఐఓఆర్ కృష్ణారావు, లేకపోతే మనం జవహర్ రెడ్డి కూడా అక్కడ పనిచేశారు గతంలో. జవహర్ రెడ్డి చివరిలో ఇప్పుడు ఈ 3 నెలలు 6 నెలలు ఆయన భ్రష్టత్వం మనం చూసాం, కానీ గతంలో ఎప్పుడు అతని మీద కూడా చెడ్డ పేరు ఆయన అంత దీంట్లో కూడా రాలేదు. అదే కాదు, ఇప్పుడు ఈ ధర్మారెడ్డి పెద్ద ఎత్తున మరి ఎందుకు ఇంత సాగిలపడ్డాడు? అసలు ఇంజనీరింగ్ వర్క్స్ ఉన్నాయి, టీటీడీ ఇంజనీరింగ్ వర్క్స్. గత 5 ఏళ్లలో 3,000 కోట్ల బడ్జెట్ ఇంజనీరింగ్ వర్క్స్ కేటాయించారంటే సంవత్సరానికి వాళ్ళు మరమ్మతులు చేస్తే 150 కోట్లు చేస్తారు. ఎట్లా చూసుకున్న 5 ఏళ్లలో 600-700 కోట్లు చేయాల్సింది 3,000 కోట్లు చేసిన పరిస్థితి. అటు సుబ్బారెడ్డి హయాంలో 1000 కోట్లంట, భూమన హయాంలో 2,000 కోట్లంట. అంటే వీళ్ళకి ఉపాధి కల్పించడం కోసం మీరు స్వామివారి నిధులు ఇంత పెద్ద ఎత్తున దుర్వినియోగం చేయడం అంటే, సత్రాలు కూల్చేశారు. సత్రాలు కూల్చాలనుకున్నప్పుడు, పునర్నిర్మించాలనుకున్నప్పుడు అసలు ఆ సత్రానికి 100 కోట్లతో మరి మరమ్మతులు ఎందుకు చేశారు? మళ్ళీ 600 కోట్లతో కట్టుబడి ఎందుకు చేస్తున్నారు? పెద్ద ఎత్తున టీటీడీ నిధులు దుర్వినియోగం అయ్యాయని, అటు దర్శనాలు కూడా మనం చూసాం. ఒక్కొక్కళ్ళు 150 మందితో ప్రోటోకాల్ దర్శనాలంట. అప్పలరాజు 150 మందితో వెళ్ళాడని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒకే రోజు 74 మందికి దర్శనాలు. ఒకటి అక్కడ వాళ్ళు 151 కదా, ఇదేది 100కి తగ్గకూడదనే ఫిలాసఫీను ప్రిన్సిపల్ని అడాప్ట్ చేసుకొని ఉంటారేమో. అంటే స్వామి వారితో ఈ విధంగా వీళ్ళు, అది దురదృష్టకరం అనమాట. చెలగాటు మాడారు. ఇప్పుడు పాపపు చింతన అంటామా, లేకపోతే పాప భీతి అని కూడా అంటాము. అసలు అవేమీ లేనటువంటి వాళ్ళని స్వామి సేవల్లో వినియోగించటం ఇప్పుడు పాలకుల తప్పే. వీళ్ళు అసలు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఇంత పెద్ద ఎత్తున డిప్యుటేషన్ మీద కేవలం దోపిడీ కోసమే వచ్చారా? ఇప్పుడు ఇక్కడ రాష్ట్రానికి సేవ చేయటం కోసం డిప్యుటేషన్ మీద ఇంత పెద్ద ఎత్తున ఆఫీసర్లు వచ్చారా? దోచుకోవటానికి వచ్చారా? గతంలో ఎప్పుడు చూడలేదండి. ఇండియన్ సర్వీస్ ఇంతగా భ్రష్టపట్టడం అనేది మనం మొదటిసారి చూస్తున్నాం అన్నమాట. ఐఏఎస్లు, ఐపీఎస్లు వీళ్ళెవరు? ఈ డిఫెన్స్ నుంచి వచ్చిన ఆయన కానీ, రైల్వేస్ నుంచి వచ్చిన ఆయన కానీ, అటు మైనింగ్ కార్పొరేషన్లో, ఇటు బేవరేజెస్ కార్పొరేషన్లో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడటం. ఇవాళేమో మరి విచారణలు ఎదుర్కోవాల్సి రావడం. అంటే వాళ్ళు న్యూ ప్రతి వెళ్ళండి. రాష్ట్రంలో ప్రభుత్వం మారితే విచారణ ఎదుర్కొంటాం. ప్రవీణ్ ప్రకాష్ గారు అయితే బహుశా అధికారిగా నాకు ఇదే లాస్ట్ టెన్యూర్ అని ఆయన సన్నిహితుల దగ్గర మాట్లాడినట్టు తెలిసింది. ఒకటి, ఆయన మీద అవినీతి ఆరోపణలు లేవు, కానీ ఇగోయిస్ట్గా వెళ్ళారనే అభియోగాలే ఎక్కువ ఉన్నాయి. అవినీతి ఆరోపణలు ఎవరైనా చేసినా మనం పెద్దగా వాటిని స్వాగతించకూడదు. కారణం ఏంటంటే ఈ వాజ్ నెవర్ ఇన్ టు సచ్ కైండ్ ఆఫ్ ఎనామలీస్ అండి. ప్రవీణ్ ప్రకాష్ మనకు గతంలో ఇక్కడ చేశాడు, మనకు వైజాగ్లో చేశాడు, ఢిల్లీ వెళ్ళాడు, తర్వాత ఇక్కడికి వచ్చాడు. కానీ ఈ 5 ఏళ్లలో మరి ఇక్కడ రీల్స్ చేసుకునే పరిస్థితికి వచ్చాడంటే, ఒక చిన్న కాగితం మీద ఆయన విఆర్ఎస్ లెటర్ పంపాడంటే దాని ఆమోదం కూడా పొందినట్టుగా తెలిసింది.
ఇప్పుడు రెడ్ బుక్ ఎల్లో బుక్ కాదు, వీళ్ళందరికీ ఒక బ్లాక్ బుక్ ఉంటుందనేది తెలుసుకోవాలా. ఎవరికి వాళ్ళకు ఉండాలన్నమాట. ఏంటి మేము మా రుజువర్తన ఏంటి, మా నైతికత ఏంటి, మాకు ఇచ్చినటువంటి మాన్యువల్స్కి మనం న్యాయం చేశామా, మార్గదర్శకాల ప్రకారం పనిచేసామా, ఇదంతా లేకుండా ప్రజాధనం పెద్ద ఎత్తున దుర్వినియోగమైంది. తర్వాత ఈ స్వామివారి సొమ్ము మొత్తం స్వాహా చేసిన పరిస్థితి, లడ్డూల్లో నాణ్యత, అటు అన్నదానంలో కూడానండి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని, నాసిరకం సరుకులు టీటీడీలో ఎందుకింత చేశారు. కొడుకు కింద తిరుపతిలో మున్సిపల్ చైర్మన్గా, డిప్యూటీ చైర్మన్గా ఉన్నాడని చెప్పి అతనికి వర్కులు కేటాయించడం, 1% టీటీడీ ఫండ్స్ తిరుపతి కేటాయించడం మొదటిసారి మనం చూస్తున్నాం అన్నమాట. అది కూడా ధర్మారెడ్డి హయాంలోనే అది చేసినట్టుగా. ఎందుకు ఇప్పుడు తిరుమల తిరుపతి శ్రీవాణి ట్రస్ట్ అన్నారు మీరు, మనం శ్రీవాణి ట్రస్ట్ మరి దాన్ని ఎందుకని ఖర్చులు చెప్పలేకపోతున్నారు? 10,000 రూపాయలు తీసుకోవటం ఏంటి, 500కి రసీదు ఇవ్వటం ఏంటి, రకరకాల ప్రచారాలు జరుగుతున్న దాంట్లో ఇంకా దీని ఎక్స్టెన్షన్, మీరు చెప్పిన దాని ఎక్స్టెన్షన్ శ్రీనివాస్ చౌదరి గారు అయితే బాగా చెప్తారు సార్. తొండమాన్ తిరుపతి దేవస్థానం టీటీడీ కదా, అది కూడా టీటీడీ పేరుతో వచ్చే చెక్కుల్ని చాలా జాగ్రత్తగా ఆ టీటీడీకి మళ్లించింది ఎవరు సార్?